నేను తణుకులో ఉన్నప్పుడు సినిమా షూట్ చేస్తున్నప్పుడు చూసిన కల్కి సినిమా. ఓకే, ఆడ కరెక్ట్ నా బర్త్డే రోజు చూసిన, June 28 ఆ టైంలో. అసలు నేను ఇంత ఎగ్జైట్ అంటే మా పక్కన ఉంటారు కదా కో యాక్టర్స్ వాళ్ళందరికీ, అరే అరే ఏంది ఇంత. నేను ఇప్పుడు మనం అనుకుంటాం కదా కల్కి అంత పెద్ద సినిమాలో ఉన్నాడు మనోడు అంటే అదే హైలైట్. దాని మీద స్క్రీన్ టైం ఉంటుంది చూడు, స్క్రీన్ టైం కూడా ఇంత ఎక్కువ ఉంటే ఉన్నాడు ప్రభాస్ అన్న ఉన్నంతసేపు ఉన్నాడు. అరే ఏంద్రా ప్రభాస్ అన్న శంబాలకు తీసుకెళ్తా, ఆయనకి మోటివేషన్ ఇస్తా. అరే ఇదేంది అసలు, ఐ వాజ్ సో హ్యాపీ మ్యాన్. మస్తు మజా వచ్చింది నాకు ఎక్స్పీరియన్స్. అది నాకు కూడా, నేను కూడా నమ్మను ఇంకా దట్ ఇట్ హ్యాపెండ్. అది ఒక డ్రీమ్ లానే ఉండే యాక్చువల్లీ. బేసిక్గా మెయిల్ సినిమా చేసిన కదా, మెయిల్ సినిమా ప్రొడ్యూసర్స్ స్వప్న కావాలి. సో అట్లా మా సినిమా చూసి అశ్విని దత్ గారు చాలా నచ్చిన సినిమా. సో నన్ను ఇంకా మా కాస్ట్ మెంబర్స్ అందరినీ పిలిచి అప్రిషియేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి పిలిస్తే, అప్పుడు స్వప్నక్క అరే భైరవ పక్కన ఒకటి తిరుగుతుంటాడు రా ఫ్యాన్ బాయ్ అని చెప్పి, ఇట్లా భైరవ అని తిరుగుతుంటాడు, ఆ రోల్కి సజెస్ట్ చేస్తాను నాగిని చూద్దాము అంటే. దెన్ నాగి సార్ యాక్చువల్లీ వాచ్ మెయిల్, ఆయనకు చాలా ఇష్టం అది. దెన్ అది ఓకే అట్లా చెప్పంగానే అసలు మైండ్లో థాట్ పడంగానే, అంటే నేను అప్పుడే లిటరల్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ సినిమా. అంటే ఆబ్వియస్లీ వైజయంతి వాళ్ళు బ్యాక్ చేయడము, వాళ్ళు ప్రొడ్యూస్ చేయడము, అదంతా అదొక పెద్ద ఇట్స్ ఎ బిగ్ డీల్. కానీ నాకు ఆ థాట్ మైండ్లో పెట్టిన తర్వాత అంటే వాళ్ళు ఏదో అంటే అన్నారు కానీ అది నిజంగా అయితే ఎంత బాగుంటుందో అని అది ఉండే. బట్ నేను ఇంకా మర్చిపోయిండే. బట్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ అది ఉండే, అదే అయితే బాగుండు. 1 year తర్వాత వచ్చింది కాల్. సో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ నాగీస్ టీమ్, సో హీ వాంట్స్ టు కాస్ట్ యూ ఇన్ దిస్ ఫిలిం, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రియాక్షన్ నాది కూడా ఇంట్రెస్టెడ్. నాకు నవ్వు వచ్చింది యాక్చువల్లీ. ఇంట్రెస్టెడ్ అడుగుతారండి అంటే ఆప్షన్ ఉందా, అంటే రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉందా? బట్ యా అదొక అంటే ఎంటైర్ నేను సెట్కి పోకముందే మొత్తం ఇమాజిన్ చేసుకున్నా. ఇట్లా అందరూ లిటరలీ ఇట్లా ప్రభాస్ ఇక్కడ దీపికా పడుకోను తిరుగుతుంటారు వాళ్ళ చుట్టూ నేను ఉండడం అంటే ఐ థింక్ అంటే నేను ఇట్స్ సరియల్ ఫీలింగ్. అంటే నేను నా వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా అనుకోలేదు దట్ అది అవుతుందని. బట్ ఇట్ హ్యాపెండ్. అండ్ నాకు మంచి రోల్ దొరకడము, అంటే ఉండడమే ఒకటంటే ఒక మంచి రోల్ దొరకడము. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 చెప్పచ్చు, ఉంటావా? లూక్ విల్ బి బ్యాక్. అసలు మరి ప్రభాస్ అన్న డిచ్ చేసి వెళ్ళిపోతారు నన్ను అక్కడ. సో ఏమైనా ప్లాన్ చేయాలి కదా కొంచెం రివెంజ్. వెరీ ఎగ్జైట్. అంటే వెన్ యూఆర్ సేయింగ్ ఇట్ ఇస్ సరియల్ అని చెప్పి, అంటే నాకు తెలిసినంతలో నాకే ఎంత అనిపించింది అంటే, అరే క్రేజీ కదా. అంటే బేసికల్ ఎక్స్పోజర్ ఎంత ఉంటుంది మనం ప్రభాస్ అన్నతో పనిచేయడం, ఇంత పెద్ద పని, అదే ఒక హై మూమెంట్. అంటే ఇది ఎక్కువ మంది చూస్తారు. అంటే నార్మల్ బేసిక్గా మనం ఏం పని చేసినా కూడా, మనం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పాట పాడి పెట్టినా, ఒక రీల్ పెట్టినా కూడా అది రీచ్ వెళ్ళినప్పుడే కదా మనకి హ్యాపీ వస్తుంది. అంటే అంటారు యూ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ. బట్ అదే బేసిక్గా లిటరలీ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ సెట్ ఇన్ ఇండియా, అంటే బిగ్గెస్ట్ ఫిలిం ఇండియా ఇస్ ఎవర్ మేకింగ్. ఆ సినిమాలో నన్ను వచ్చి అడుగుతుండే క్వశ్చన్లు, ఇట్లా మా BTS వాళ్ళు కూడా అడుగుతుండే ఎట్లుంది ఫీలింగ్ అంటే, నేను ఫుల్ చిల్గా ఐమ్ ఆన్ ద బిగ్గెస్ట్ సెట్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే. అయితే అంటే వరల్డా అంటే పాన్ ఇండియానా పాన్ వరల్డ్ అంటే పాన్ వరల్డ్ అంటే ఇంగ్లీష్లో కూడా వస్తుందా? ఇంగ్లీష్ ఏంది, జపానీస్, స్పానిష్ ఇవన్నిట్లలో వస్తుందా అంటే నేనే చెప్పాలా డబ్బింగ్ అని? అయితే నువ్వే చెప్పాలి అంటే 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 జస్ట్ మేకింగ్ దట్ కాన్వర్జేషన్ కూడా, అంటే హ్యూజ్ కాన్వర్సేషన్. పాస్పోర్ట్ లేదు, కాన్వర్సేషన్ వెయిట్ తెలియదు మనకి, జస్ట్ హ్యావింగ్ ఫన్. బట్ నేను అదే మైండ్లో అదే పెట్టుకునిలే, ఎంజాయ్ ద జర్నీ. నువ్వు అన్నట్టే ఎంజాయ్ ద జర్నీ, జస్ట్ హ్యావ్ యాజ్ మచ్ as ఫన్ యూ క్యాన్, బికాజ్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మరి రాదు. నువ్వు జస్ట్ బీ ఇన్ ద మూమెంట్. అక్కడ నీ ముందు ప్రభాస్ అన్న కూర్చొని ఉండు, ఆయన కూర్చుంటే నాకు అన్ని సినిమాలు డార్లింగ్, మిర్చి ఇవన్నీ ఫ్లాష్ అవుతుండే. ఆ మనిషి మన ముందు కూర్చొని ఆయనకి నేను ఒక డైలాగ్ చెప్తున్నా, ఆయనకి నీ సజెషన్ ఇస్తున్నా, నాకు సజెషన్ షాట్ ఇస్తున్నా. అసలు మామూలు ఫీలింగ్ అది. అండ్ నేను ప్రెషర్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి అయితే ఇప్పుడు నార్మల్గా పెద్ద సినిమా చేస్తే
ఉంటది కదా భయం, ఈ సమ్మోహనం సినిమాలాగే నా సీన్ లేవు అన్నట్టు ఉంటది భయం. కానీ ఇక్కడ యూ టేక్ హిమ్ కాబట్టి అసలు కట్ చేసే ఛాన్స్ ఇట్లా చేస్తున్నా నేను కూడా చూస్తా అన్నట్టు లిటరల్లీ ఒక్క సీన్ కూడా కట్ కాలే. మేబీ యాక్షన్ సీక్వెన్స్లలో నేను ఇట్లా నా షార్ట్లు ఏమైనా ఉరికేవి అవి కట్ అయి ఉంటాయి, బట్ ఏ సీన్ కట్ చేసే స్కోప్ లేకుండే. సో నేను ఫుల్ చిల్, నా సీన్లు కట్ కావు, నాది కట్ అయితే అసలు స్టోరీ ముందుకే పోదు. నాకేటో మించిన హై. అండ్ ఇంత ఇది ఒక హై అంటే నాకు ఒక లోపల ఏంటంటే డౌట్, ఇంత ప్రెషర్ మనం చేస్తున్నాం, లివ్ ద మూమెంట్ ఎంత మనం అనుకున్నా, మనం మెయిల్ సినిమా చేసి వచ్చినాం. మెయిల్ ఒక ఇండి ఫిల్మ్ వైబ్ మొత్తం. అక్కడ మనం చెప్తే ఒక అంటే ఇది నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని అంటే ఇనేటోళ్ళు ఉంటారు, అండ్ మనం చెప్పగలుగుతాం అంత గట్టిగా, అరే ఆదరా నాకు సెట్ అయితే లేదు నేను ఇట్లా చేస్తా అని చెప్పి. కానీ అంత పెద్ద సెట్ మధ్యలో అంత మంది మధ్యలో అంటే నాకు ఒకటే డౌట్ ఏంటంటే డైలాగ్ చెప్పేటప్పుడు అంత యాక్షన్ దాకా కూడా మనం కమాన్ అన్నట్టు ఉండొచ్చు. యాక్షన్ అన్నాక హౌ అంటే ఆ ప్రెషర్ ఎట్లా పోయింది బాయ్ అసలు? ఇది అంటే నాకు యాక్చువల్లీ ఉండే ప్రెషర్ ఫస్ట్, ఎందుకంటే లిటరలీ అంటే ఒక రోజుకి ఆబ్వియస్లీ వాళ్ళు ఒక 70 to 80 lakhs స్పెండ్ చేస్తారు. నీకు అంత ప్రివిలేజ్ లేదు నీకు రీటేక్లు అడగనీకి. అంటే నీకు పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద డిఓపీలు, పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అంత పెద్ద పెద్ద సెట్. సో నువ్వు యూ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. అండ్ నువ్వు ఇష్టం ఉన్నట్టు అంటే బేసిక్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడే వాజ్ జస్ట్ బిగినింగ్ యాజ్ అ బిగినర్. అప్పుడే ఇట్లా మెయిల్ సినిమా వచ్చింది అంతే. సో ఫస్ట్ నాకు ప్రెషర్ ఉండే, బట్ ఐ ఆల్వేస్ న్యూ దట్ ఐఎమ్ ఏ గుడ్ యాక్టర్, నాకు అది తెలుసు. బట్ అట్లా అని చెప్పి నిన్ను ఎట్లాంటి సిచ్యువేషన్లో పెట్టినా కూడా నువ్వు పర్ఫామ్ చేయాలంటే దానికి ఎక్స్పీరియన్స్ కావాలి డెఫినెట్లీ. సో అప్పుడు నాకు ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం అయింది, కొంచెం ప్రాబ్లం అయింది. అంటే కెమెరా అయింది అండ్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ క్విక్ ఉండే ఆ ప్రాసెస్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ నా క్యారెక్టర్కి ఆబ్వియస్లీ అంత టైం అంటే ఎక్కువ టేక్లు అడిగేంత స్కోప్ లేదు. బట్ ఆబ్వియస్లీ నాగి సార్ కొంచెం వెరీ కొలాబరేటివే. సరే ఇట్లా వేద్దామా ఇట్లా వేద్దామా ఎట్లా చేస్తాం అంటే నచ్చితే చేసేద్దాం, లేకపోతే వదిలే ఎందాక బాగుంది అంతే. బట్ నేనైతే ఎప్పుడు అసలు చెప్పడం అయితే ఆపపోతుండే, ఆయన ఏమనుకుండేమో. కానీ ఇప్పుడు కూడా ఐ జస్ట్ అనాయిమ్ లైక్ ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం. ఎందుకంటే ఇట్స్ లైక్ ప్రపంచం మొత్తం చూస్తుంది నేను. సో యూ వాంట్ టు గివ్ యువర్ బెస్ట్ కదా. బట్ ఐ బిలీవ్ నీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఎంత క్రాఫ్ట్ మీద ఎంత కమాండ్ ఉందో అంతకంటే నువ్వు 100% ఇస్తావు, కానీ అంతకంటే ఎక్కువ రాదు. అంతే, నువ్వు ఎంత చేసినావు రాదు. అంటే ఆ టైం స్కిల్ ప్రకారం వచ్చేస్తుంది. సో అది నేను యాక్సెప్ట్ చేసిన. ఆబ్వియస్లీ ఇప్పుడు చూసుకుంటే అబ్బా ఇక్కడ చేసేది ఉండే అక్కడ చేసేది ఉండే. బట్ నేను నాకు రిగ్రెట్ ఎందుకు ఉండదు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను 100 and 150 200% పెట్టిన ఆ సీన్కి. సో ఆ విషయంలో నేను అరే ఇక్కడ చేసి ఉండే ఇక్కడ ఇంకొంచెం ఇంకొక లేదు అట్లేం లేదు, ఎందుకంటే ఐ వాజ్ గివింగ్ మై ఎవ్రీథింగ్ ఫర్ ద ఫిల్మ్. సో నో రిగ్రెట్స్ అట్లా.